హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి నేను ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే క్యారెట్ టమాటా కర్రీని ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అన్నమాట, తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు దీనికోసం ఒక 2 క్యారెట్ని తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న ఉల్లిపాయ, బాగా పండిపోయిన టమాటాలని ఒక 7 తీసుకున్నాను అనమాట. వీటిని ఇలాగా సన్నగా ముక్కల్లాగా తరిగేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె పెట్టేసి దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని చక్కగా మనము ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయ్యే లోపల దీనిలో మనం ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. కావాలి అనుకుంటే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి మూత పెట్టేసి మనం ఈ కర్రీని ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకుందాము. ఇక్కడ క్యారెట్ కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీనిలో టమాటా ముక్కల్ని యాడ్ చేసేసుకుందాము. టమాటా ముక్కల్ని యాడ్ చేసి పైనుంచి కొంచెం కొత్తిమీర, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మన స్వీట్నెస్ అనేది కూర ఏమాత్రం ఉండదు ఫ్రెండ్స్. ఈ పులుపుదనం అంతా లాగేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు చెక్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ అయితే నాకు తగ్గింది, ఇంకొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఇంకొక నిమిషం పాటు కుక్ చేసేసుకొని మనం ఇంకా స్టవ్ ఆపేసేసుకుందాము. ఎక్కువగా లూజ్గా ఉన్నా కానీ కూర అనేది టేస్ట్ బాగోదు ఫ్రెండ్స్. ఇలాగ డ్రైగా వండుకోండి. ఇంతే ఫ్రెండ్స్. మా ఫ్యామిలీలో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి అడిగారనమాట క్యారెట్ టమాటా కర్రీ కావాలి అనేసి. ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే క్యారెట్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.